ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి రాతోడు? సార్, మిస్ అమ్మ వాళ్ళు వచ్చిన బస్సు గురించి ఎంక్వైరీ చేశాను సార్. అది అరకు నుంచి బయలుదేరింది. మిస్ అమ్మ బుజ్జమ్మ అరకులోనే బస్సు ఎక్కారంట. మనం అరకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మిస్ అమ్మ గురించి వివరాలు తెలుస్తాయి సార్. అవసరం లేదు రాతోడు. తన గురించి నేను తెలుసుకోవాల్సిన పని లేదు. అదేంటి సార్, మిస్ అమ్మని బుజ్జమ్మని మళ్ళీ మన ఇంటికి తీసుకొని రావాలి కదా. తనని నేను పంపించానా తిరిగి తీసుకురావడానికి? తనంతట తానే వెళ్ళిపోయింది. సార్, మిస్ అమ్మ ఏ కారణంతో వెళ్ళిపోయిందో మనకు తెలియదు కదా సార్. రాతోడ్, అంత పెద్ద కారణం ఏముంటుంది? ఏమన్నా నాతో చెప్పాలి కదా. సార్, మీతో చెప్పుకోలేని కారణం అయ్యి ఉంటుంది సార్. రాతోడ్, నాతో చెప్పుకోలేని కారణం ఉందంటే అది తనకి నాకు మధ్య దూరం ఉంది అని అర్థం. అందుకే తను నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయింది. లేదు సార్, మిస్ అమ్మకు మీరంటే ఎంతో ప్రేమ, గౌరవం. మీ పెళ్ళయ్యాక మీకు దగ్గరవ్వాలని మిస్ అమ్మ ఎంతలా ప్రయత్నించారో నాకు తెలుసు సార్. అలాంటిది మిస్ అమ్మ మిమ్మల్ని దూరం చేసుకుంటుందా? ఇప్పుడు దూరం చేసుకుంది కదా, 5 ఏళ్లగా దూరంగానే ఉంటుంది కదా. పోనీ నేనొక్కడిని అరకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి వస్తాను సార్. నువ్వు కూడా ఎంక్వైరీ చెయ్యకు. సార్, రాథోడ్, ఇట్స్ మై ఆర్డర్. నాకు తెలియకుండా నువ్వు తన గురించి ఎంక్వైరీ చేశావో నా గురించి నీకు బాగా తెలుసు రాథోడ్. ఎవరిష్టానికి వాళ్ళని వదిలే. జస్ట్ లీవ్ దెమ్. మనోహరి, అమరేంద్ర మంచి పని చేశాడు. బాగీ గురించి తను వెతకడమే కాదు, రాతోడిని కూడా వెతకొద్దు అంటున్నాడు. అమర్ వెతక్కపోయినా, రాతోడు వెతక్కపోయినా మనం బాగీని వెతకాలి చంబా.